నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా 2 కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ రోడ్ షో డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విశాఖలో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడంతో పాటుగా భద్రతా పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అటు అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్పీజీ మొత్తం ఆ సభా వేదికని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఉమ్మడి 13 జిల్లాల నుంచి పోలీస్ యంత్రాంగాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి విశాఖ వచ్చిన తర్వాత ఐఎన్ఎస్ డేగా నుంచి ప్రస్తుతము ఇక్కడికి కాన్వాయ్లో వస్తారు. ఇది వెంకటాద్రి వంటిల్లు సిరిపురం జంక్షన్. సో ఇక్కడ నుంచి రోడ్ షో అయితే 1 కిలోమీటర్ స్టార్ట్ అవుతుంది. అంటే రోడ్ షో మొత్తం అంతా కూడా 1 కిలోమీటర్ పాటు ఉంటుంది. అక్కడ నుంచి సభా వేదికకి వెళ్ళడానికి మరొక 300 మీటర్లు ఉంటుంది. టోటల్గా చూస్తే మొత్తం అంతా కూడా 1300 మీటర్ల పాటు ఈ రోడ్ షో అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను బైక్ పైన ట్రావెల్ చేస్తూ అసలు ఈ మొత్తం అంతా ఎంత దూరం ఉంటుంది ఏంటి అనేది ఒక స్పష్టంగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఉన్నటువంటి భద్రతా విషయాలకు సంబంధించి కానీ ఇతర విషయాలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ కొంత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి పబ్లిక్కి కూడా ముఖ్యంగా చూస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనం విజువల్లో కూడా చూస్తున్నాం ఎక్కడికక్కడ అంటే రోడ్డుకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేది తలెత్తుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు అనేది తలెత్తకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బారికేటింగ్ చూస్తున్నాం కదా, బారికేటింగ్ సంబంధించి మొత్తం అంతా కూడా అంటే భారీగా వేసినటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎక్కడ కూడా ఒక ఇబ్బంది లేకుండా మనం విజువల్లో కూడా చూస్తూ ఉంటే ఆ విజువల్ ప్రకారం చూసినా కూడా వస్తున్నటువంటి పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ కూడా ఇబ్బందులు పడకుండా ఉండేలాగా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద పూలు చల్లడానికి ఒకవేళ ఏర్పాట్లు చేసినా కూడా అవి ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సైడ్ కూడా మనం ఒకసారి చూస్తే విజువల్ని ఆ విజువల్కి సంబంధించి కనుక అంటే ఈ రోడ్డు 2 వైపులా ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్డుకి సంబంధించి ఒకవైపు మాత్రం పూర్తి స్థాయిలో పబ్లిక్ ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రౌడ్ మొత్తాన్ని 1 సైడ్ ఉంచుతారు, అదర్ సైడ్ కూడా ఫుట్పాత్ మీద ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో కానీ మనం ఒకసారి మొత్తం విజువల్లో కనుక గమనించి చూస్తే ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ఇక్కడే విశాఖ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి డిఐజీ కార్యాలయం, ఏయూ కాలేజు, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి అయితే ప్రస్తుతం సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం ఎక్కడికక్కడ పబ్లిక్ ఉండే ప్లేసెస్కి సంబంధించి కూడా ఆ పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడంతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో పబ్లిక్ ఎక్కడ కొంత అంటే బోర్ ఫీల్ అవ్వకుండా ఉండేలాగా కొన్ని కల్చరల్ ఈవెంట్స్కి స్టేజెస్ని కూడా ఏర్పాటు చేసినటువంటిది మనమైతే చూడొచ్చు. కొంత జాగ్రత్త అంటే వెంకటాద్రి వంటిల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మొత్తం ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం, అటు పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఇది విజయవంతం చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నటువంటి సమయంలో దాదాపుగా 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అటు ఇండస్ట్రీస్ని కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇండస్ట్రీస్తో పాటుగా అటు రైల్వేస్, ముఖ్యంగా జాతీయ రహదారులు వీటన్నింటినీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విజువల్లో కూడా చూద్దాం. మనం ప్రస్తుతం వెలగపూడి రామకృష్ణ ఎమ్మెల్యేస్, అదేవిధంగా గణబాబు మొత్తం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంటే ఒకటి పూర్తి స్థాయిలో అటు ఎస్పీజీ, రాష్ట్ర పోలీసులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ పరంగా అన్నింటినీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా చూస్తే అంటే
ఈ బారికేడ్స్ లో కూడా 2 గంటల సమయం తర్వాత ప్రతి ఒక్కరిని ఆ లోపలికి అలౌ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఎందుకంటే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే లంచ్ అవర్ తర్వాత వస్తారు కాబట్టి భోజనం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీని, అదేవిధంగా ఇబ్బంది పడకుండా ఎక్కువ మంది కూడా లేకుండా, ఎందుకంటే ఈ ర్యాలీ మొత్తానికి సంబంధించి రోడ్ షోలో దాదాపుగా 1,00,000 మంది వరకు ఈ రోడ్ షో 1 కిలోమీటర్ అంటే 1300 మీటర్లో ఉన్నటువంటి దానికి 1 కిలోమీటర్ వరకు 1,00,000 మంది వరకు ఉంటారనేది ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరకు అంటే ఈ రోడ్ షో మొత్తానికి కూడా ఇక్కడికి దాదాపుగా 800 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి మరొక 200 మీటర్లతో రోడ్ షో అనేది ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనము ఇది ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడానికి మెయిన్ గేట్గా మెయిన్ ప్లేస్గా అయితే దీన్ని అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడికి సంబంధించి కనుక మనం ఒకసారి గమనించి చూస్తే మొత్తం ఇరువైపులా కూడా ఎక్కడికక్కడ బారికేట్లను ఏర్పాటు చేయడం ఒక్కటే కాదు, ఆ బారికేట్లకు సంబంధించినటువంటి 2 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పక్కన కూడా చూస్తే ఇలా కొన్ని స్టేజెస్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్టేజెస్లో కూడా వీళ్ళు కల్చరల్ ఈవెంట్స్, ఎందుకంటే అది గంటల తరబడి దాదాపుగా ప్రధాని మోదీ రోడ్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది పూర్తి అవడానికి 3.5 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆ 3.5 గంటల సమయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాకుండా ఉండడంతో పాటుగా ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ర్యాలీకి సంబంధించి అంటే రోడ్ షోకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారనేది ఒకటి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనమైతే ఇక్కడ విజువల్లో చూడొచ్చు. పూర్తిగా వస్తున్నటువంటి వెహికల్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు ఎలో చేసే అవకాశం అయితే లేదు. మనం చూస్తున్నాం అంటే ర్యాలీ మొత్తం ముగిసే ప్లేస్కి అయితే ప్రస్తుతం నేనైతే ఇక్కడికి చేరుకున్నటువంటిది అయితే చూడొచ్చు. అంటే ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఈ గేట్ దాటిన తర్వాత కనిపిస్తున్నటువంటి ఈ రోడ్లోకి ఒక్కసారి నేను వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. దీనికి సంబంధించి అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుంచి దాదాపుగా 300 మీటర్లు స్టేజ్ వరకు ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ రోడ్లోనే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సభా వేదిక వెళ్ళిన తర్వాత ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా, అంటే కేవలం ఒక వెహికల్ మాత్రం వెళ్తుంది. ఇక్కడ వరకు వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటినీ ప్రస్తుతం అయితే ఇక్కడతో నిలుపుదల చేసే పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రధాని ఉన్నటువంటి వెహికల్ మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో పాటుగా ఎస్బీజీ వాళ్ళు ప్రస్తుతం సభా వేదికని ఈ సరౌండింగ్స్ మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా బాంబ్ స్క్వాడ్ తనిఖీకి సంబంధించి అటు డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ అన్ని సంసిద్ధం చేసి మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తున్నటువంటి ప్రతి జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి విఐపి వరకు అందరినీ లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఉంది. ఒక్క సెల్ ఫోన్ తప్ప చిన్న పేపర్ ముక్కను కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదని ఇప్పటికే ఎస్పీజీతో పాటుగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి పబ్లిక్ కూడా వాళ్ళ వాహనాల్లోనూ, బస్సుల్లోనూ, వెహికల్లోనూ వాటిల్లోనే బ్యాగులతో సహా అన్నింటినీ లోపల పెట్టాలి. ఒక చిన్న పేపర్ ముక్క కానీ పెన్ కానీ తీసుకురావడానికి వీల్లేదు. కేవలం సెల్ ఫోన్ తీసుకుని లోపలికి రావడానికి అయితే అనుమతిస్తామని పోలీసులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి రోడ్ షో అనేది అత్యంత అంటే అద్భుతంగా దీన్ని మొదటిసారి ప్రధాని వస్తున్నారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండేలాగా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి